హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటు బారిన పడుతున్నారు. అయితే ఛాతీలో నొప్పి వచ్చిన ప్రతిసారి అది గుండెపోటేనా కాదా అని ఎలా నిర్ధారిస్తారు? హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే డాక్టర్లు చేసే ఆ ముఖ్యమైన బ్లడ్ టెస్ట్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. గుండెపోటును గుర్తించడానికి డాక్టర్లు ప్రధానంగా కార్డియక్ బయోమార్కర్స్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తారు. వీటిలో ట్రోపోనిన్ టెస్ట్, హెచ్ఎస్ ట్రోపై, సికేఎంబి వంటి వివిధ రకములైన బ్లడ్ టెస్టులు నిర్వహిస్తారు. ట్రోపోనిన్ టెస్ట్ గుండెపోటు వచ్చినప్పుడు హార్ట్ మజిల్స్ దెబ్బతింటాయి. అప్పుడు గుండె నుండి ట్రోపోనిన్ అనే ప్రోటీన్ బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అవుతుంది. డాక్టర్స్ అడ్వైస్ చేసే ఈ ట్రోపోనిన్ టెస్ట్ ద్వారా మీకు హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అనేది 100% ఖచ్చితంగా తెలుస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిన 2 నుంచి 3 గంటల్లోనే ట్రోపోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. హెచ్ఎస్ ట్రోపోనిన్, హై సెన్సిటివిటీ ట్రోపోనిన్, ఇది లేటెస్ట్ టెక్నాలజికల్ టెస్ట్. హార్ట్ అటాక్ వచ్చిన కేవలం 1 గంటలోనే ఇది హార్ట్ డ్యామేజ్ని కనిపెట్టగలదు. సికేఎంబి, ఇది గుండె కండరాలలోని ఉండే ఒక ఎంజైమ్. ట్రోపోనిన్ అందుబాటులో లేనప్పుడు లేదా రీఇన్ఫెక్షన్ జరిగినప్పుడు గుర్తించడానికి ఇది వాడతారు. ఒక విషయం ఏమిటంటే హార్ట్ అటాక్ రాగానే బ్లడ్లోకి ట్రోపోనిన్ లెవెల్స్ అనేవి వెంటనే పెరగవు. అందుకు డాక్టర్స్ మిమ్మల్ని కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచి ప్రతి 3 నుంచి 6 గంటలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తూ కన్ఫర్మ్ చేస్తారు. దీంతో పాటు ఈసీజీ, ఎకో వంటి టెస్టులు కూడా తప్పనిసరిగా తీస్తారు. గుండె ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. మీకు తరచూ అలసట, గుండెలో మంట, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే వెంటనే లిపిడ్ ప్రొఫైల్, HbA1c వంటి రొటీన్ చెకప్స్ చేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.